పనిచేసిన బిఎల్ఏలకు, మన గ్రామ నాయకత్వానికి, మన కార్యకర్తలకు, మనం బహుశా చాలా నియోజకవర్గాల మీద కూడా మన దగ్గర చాలా మంచిగా చేసినాం. దాంట్లో నేలకొండపల్లి వాళ్ళు మరింత మంచిగా చేసినారు. మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక ముందు కూడా నెక్స్ట్ మనకి ఇమ్మీడియట్ గా మళ్ళీ మెంబర్షిప్ వస్తుంది. మెంబర్షిప్ లో కూడా ఇదే స్ఫూర్తితో మీరు అందరూ మంచిగా పనిచేయాలని తప్పకుండా మనం ఇప్పుడు మన వాళ్ళందరూ చెప్పినట్టుగా మీరు ఒకటి 2-3 విషయాలు గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చేసినాం, జనం ఎందుకు ఓట్లు వేయలేదు, సరే అదొక పార్ట్. సరే, ఏది ఏమైనా మనకు ఓట్లు వేసినా వేయకున్నా మనం గుండె మీద చేసుకుని ఒక మాట చెప్పగలం, ఎవ్వరు కూడా మన నియోజకవర్గంలో నన్ను తిట్టడం అయితే లేరు. ఎవరైనా తిరుగుతున్నా? ఏ పార్టీ అయినా కానీ మనం ఉపేంద్ర రెడ్డి ఇట్లా చేసిన అట్లా చేసిన తిట్టడం లేదు, ఎవరు లేరు కదా, అంతే కదా, ఖాయమైనది. కాబట్టి నేను ఏమంటున్నాను సార్, ఇంకా ఓట్లు ఎందుకు వేయలేదు, ఆ రోజు ఏం జరిగింది, రకరకాల ప్రాబ్లమ్స్. సరే, ఇప్పుడు జనానికి కూడా అర్థమవుతున్నది. ఎవరికైనా ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలకి దీపం ముట్టుకుంటే కాలుతారంటే మనకు అర్థం కాదు, కాలుతేనే అర్థమవుతుంది. జనం కూడా అంతే, అరే వద్దురా బాబు, శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ కూడా కాదు, మనకేం సంబంధం, పట్టించుకోవడం అంటే ఇన్లే ఉరుకురికి వేసిండ్రు. ఇప్పుడు ఇవాళ అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఒక చిన్న, నేను గత 10 పాత అని కాదు, ఈ 5-6 రోజుల్లో ఈ రోజు జరిగింది చెప్తున్నాను. ఇప్పుడు మరి జగ్గపల్లి వాళ్ళు ఎస్సీ కాలనీలో, ఎస్సీ కాలనీ అంటే అందరు ఎస్సీలు ఉంటారు, పూలు ఉంటారు. వాళ్ళు ఏదో గుడ్రాయి ముత్యాలమ్మ ఇంకేదైనా చేసుకుంటారట, బంగారం విషయం ఏదో చేసుకుంటారట. వాళ్ళు మరి ఉన్న ఎమ్మెల్యే దగ్గరకు, మంత్రి దగ్గరకు పోవాలి, మన దగ్గరికి వచ్చిండ్రు. సో నేను ఏమంటున్నా అంటే, మనం ఎవరమైనా మన జనం, మన ఊరు, మనం అనేది మనకు ఉంటుంది. వాళ్ళకి ఏం సంబంధం ఎందుకు ఉంటుంది వాళ్ళకు? ఇప్పుడు ఎవరు వచ్చినా మీరు జనరల్గా కూడా రేపు పొద్దున కూడా నెక్స్ట్ ఎలక్షన్లో కూడా 2-3 విషయాల్లో గట్టిగా పబ్లిక్ చెప్పండి. ఇంకా కూడా కొంతమంది ఏమనుకుంటారంటే, ఈ నాయకుడిదే నడుస్తుంది, ఆ నాయకుడిదే నడుస్తుంది, ఇట్లా అట్లా అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. అట్లా కాదు. నాయకుల ఇంపార్టెన్స్ ఖచ్చితంగా నాయకులకు ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మనం ప్రజల్లో ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తాం. ఎవరు వచ్చినా, సామాన్యుడు కాదు, ఒక మామూలు కార్యకర్త కాదు, ఎవరు వచ్చినా ఖచ్చితంగా పనిచేస్తాం. దాంట్లో ఏం తేడా లేదు. మీరు ఒక విషయంలో ప్రతి ఊళ్ళో చర్చ పెట్టండి. ఏ కార్యకర్త ఫోన్ చేసి ఈ రోజు ఉపేంద్ర రెడ్డి గారు ఫోన్ ఎత్తలేదా, ఎత్తలేదా, ఎత్తుడు మరి దాన్నే మీరు గట్టిగా ప్రచారం చేయండి. ఇవన్నీ హైదరాబాద్ అంటే కొంతమంది ఒకటి కావాలని సార్ ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు, వాళ్ళదే నడుస్తుంది, ఎల్లదే నడుస్తుంది, బెల్లం నడుస్తుంది, లేకుంటే వాళ్ళది నడుస్తుంది, వీళ్ళు నడుస్తుంది చెప్తుంటారు. అది కావాలని వాళ్ళని మనం నిజంగా ఇప్పుడు ఈ రోజుకి ఏ కార్యకర్తను ఫోన్ చేస్తే, ఇప్పుడు ముఠాపురం నుంచి ఫోన్ చేసిండు ఎవరు, నాకు పుల్లయ్యతో ఫోన్ చేయకుండా నేను చెప్తాను అన్న అనలేదు కదా. పుల్లయ్యకుండా మరి ఆయన పుల్లయ్య ఏముంటుంది, ఆయన ఇంపార్టెన్స్ ఆయనకు ఉంటుంది. కానీ నిజంగా సామాన్యులకు ఏ ప్రాబ్లం ఉన్నా చూస్తాం. కానీ ఏదైనా కొంతమంది ఒట్టినట్లే ఆయన పొద్దున మనకి సంత బెల్లం పుల్ల ఎట్లా చెప్తారో జరుగుతుంటారు. అట్లా అనేది దానికి ఆస్కారం వేయకుండా మీరు దాన్ని కూడా ఖచ్చితంగా కౌంటర్ చేయండి. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా చెప్పండి. ఉపేంద్ర రెడ్డి గారు జనం మనిషి, ప్రజలతో ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తాం. మనకి ఏం 2 ఉద్దేశం లేదు, 2 ఆలోచన లేదు, మనకి వేరే ఏమి చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అవన్నీ కూడా మీరు గట్టిగా చేసుకొని, ఇప్పుడు బ్యాలెన్స్ ఉన్నాయి కూడా, ఇంకేమైనా ఉన్నాయి కూడా. ఇప్పుడు నేను ఇంతకుముందు వేలు చెప్పాడు, ఆ 7% మనం ప్రూఫ్ ఇవ్వాల్సిన కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఖచ్చితంగా ఉన్న అంటే ఎలిజిబుల్ అయిన ఓటు ఒకటి పోవద్దు, దొంగ ఓటు ఒకటి ఉండొద్దు. మీరు మళ్ళీ ఒకసారి అందరూ 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇది అయిపోగానే ఖచ్చితంగా మనం మెంబర్షిప్ కూడా స్టార్ట్ చేస్తాం. అప్పుడు కూడా మీరందరూ కూడా ఇదే స్ఫూర్తితో మంచిగా పనిచేయాలని, మీ అందరూ ఎప్పుడు కూడా నాకు అండగా ఉండాలని. నేను కూడా చాలా మంది చెప్తుంటారు, సార్ నేను అభిమాని, సార్ నువ్వు నా అభిమాని కాదు, నేను జనం అభిమాని, నేను జనం కోసం పనిచేస్తాం, జనాలు ఉంటాం. కాబట్టి మీరు అదే స్ఫూర్తిని కొనసాగించాలని, అందరూ కూడా ఎక్కడ చర్చ పెట్టినా ఇదే లైన్లో చర్చ తీసుకెళ్ళండి. ఖచ్చితంగా రేపు జనానికి క్లియర్గా అర్థమైంది. మన లీడర్లు చెప్పేది కాదు, ఇంకోళ్ళు చెప్పేది కాదు, మన పార్టీ వాళ్ళు చెప్పేది కాదు, మామూలు జనం ఏ పార్టీతో సంబంధం లేని వాళ్ళు అడిగినా కూడా ఈరోజు అదే మాట చెప్తారు. కాబట్టి మీరు దాన్ని మరింత గట్టిగా పనిచేసుకొని రేపొద్దున మనం ఖచ్చితంగా గెలుస్తాం, వస్తున్నాం, మన గవర్నమెంటే వస్తుంది. థ్యాంక్స్. వాళ్ళందరూ కూడా చిన్న కేక్ కట్ చేసేందుకు సార్ ఇట్లా చేసి ఫోటోలు ఇంకా పెట్టండి. దానికి ఇదేం లేదు, మీకు అవకాశం ఉన్న ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీ అభిమానం కొద్ది కేక్ కట్ చేసి అందరూ వాట్సాప్లో పెట్టండి. థ్యాంక్ యూ. సరే, మరొకసారి ఫోన్ చేస్తాం. చేసిన చేయకుండా రేపు ఉదయం 9 గంటలకల్లా పార్టీ ఆఫీస్కి రాగలరని కోరుతున్నాం.